హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టింగ్ హోమియోపతిక్ ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి. సో ఈ మధ్యకాలం లోపల మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలు అనేది ఎక్కువ చూస్తున్నాము. సో ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళ లోపల ఈ సమస్యలు అనేది డే బై డే పెరిగిపోతున్నాయి. సో మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలకు కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. దాని లోపల ప్రధానంగా చూసినట్లయితే రెక్టల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు. ఇవి సెక్స్ రిలేటెడ్గా సెక్స్ ప్రాపర్గా చేయకపోవడం వల్ల మగవాళ్ళ లోపల సంతానలేమికి దారితీయడానికి ప్రధానమైనటువంటి కారణాలు. సెక్స్ మంచిని చేస్తున్నాము, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ ఏం లేదు, త్వరగా వీర్యం ఏం పడట్లేదు, అయినా కానీ మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే సెక్స్ చేస్తున్నాము, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, బట్ నా భార్యలోనే ఏదో ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టట్లేదని చాలామంది అనుకుంటారు. కానీ మన దగ్గరకు వచ్చినాక చాలామంది లోపల మనం రొటీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సెమెన్ అనాలిసిస్ చేస్తే దాని లోపల శుక్రకణాల సంఖ్య చాలామంది లోపల కూడా తగ్గిపోయి ఉంటున్నాయి. దీని లోపల ఎస్పెషల్లీ మగవారి లోపల 25 to 30 years లోపల స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోయిన కేసెస్ డే బై డే పెరిగిపోతున్నాయి. దీనిగల ప్రధాన కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే ప్రీవియస్లీ మాస్టిబేషన్ అంటే హస్తప్రయోగం అలవాటు ఉండడం వల్ల కావచ్చు, లేదా స్క్రోటమ్ టెస్టికల్స్కి ఏదైనా దెబ్బ తగలడం వల్ల కావచ్చు, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ప్రీవియస్గా ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు సెక్షువల్ పరంగా హ్యాపీగా ఉన్న కౌంట్ పరంగా వీక్గా ఉన్న కేసెస్ అనేది చాలా ఉన్నాయి. సో సెకండరీ ఇన్ఫెక్షన్ కావచ్చు, డైరెక్ట్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్న సందర్భాల లోపల కావచ్చు, ఈ కౌంట్ అనే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది లోపల ఏంటంటే వారికోజిల్ అనే సందర్భాల లోపల అంటే స్పర్మ్ క్యారీ చేసే వెయిన్స్ అనేది వడి తిరిగిపోయి ఉన్న కండిషన్ని మనం వారికోజిల్ అంటాం. సో వెరికోజిల్ ఉన్న సందర్భాల లోపల కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్పర్మ్ సెమెనాల్స్ చేసినప్పుడు చాలామంది లోపల ఏంటంటే పస్ సెల్స్ అనేది ఎక్కువగా ఉండి వాటి వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే ఇన్ఫెక్షన్, టెస్టికల్స్కి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కావచ్చు, లేదా మనకు మూత్రనాళాలకు సంబంధించినటువంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా మళ్ళీ రావడం వల్ల కూడా మనకు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొందరికి ప్రీవియస్లీ ఏంటంటే సైనస్కి కానీ, అలర్జీస్కి కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటి రిలేటెడ్గా మెడిసిన్స్ వాడి దాని రిలేటెడ్ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో సెక్స్ చేస్తున్నాము, స్టామినా మంచిగా ఉంది, ప్రీమేచ్యూర్ ఎజాకులేషన్ లేదు, నాలో ఏ ప్రాబ్లం లేదు అని మీరు భ్రమలో ఉండకండి. చాలామంది లోపల ఈ మధ్యకాలం లోపల ఎక్కువగా ఏంటంటే సెమెనాలిసిస్ చేయిస్తే స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిన కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ కౌంట్ లోపల కూడా చూసినట్లయితే అలిగోస్పర్మియా అంటే వీర్యకణాల సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్న సందర్భాన్ని అలిగోస్పర్మియా అని అంటాం. సో అలిగోస్పర్మియా వల్ల చాలామంది లోపల పిల్లలు పుట్టట్లేదు. కొందరు లోపల ఏంటంటే అస్థినోస్పర్మియా అంటే వీర్యకణాల సంఖ్య కరెక్ట్గా ఉంది కానీ కదలిక అనేది కరెక్ట్గా లేదు. అంటే ఒక వీర్యం కణం లోపల శుక్రకణం లోపల ఏంటంటే దానికి హెడ్, నెక్, టెయిల్ అనేది 3 భాగాలుగా ఉంటాయి అన్నమాట. సో కొన్ని హెడ్ డిఫెక్టెడ్ కానీ, టెయిల్ డిఫెక్టెడ్ కానీ, నెక్ డిఫెక్టెడ్ కానీ ఉన్నప్పుడు శుక్రకణాల యొక్క కదలిక అనేది ఫాస్ట్గా లేకపోవడం వల్ల అది అండాన్ని అతుక్కోకపోవడం వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది మీరు ఎన్ని నెలలు ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. సో హెడ్ డిఫెక్టెడ్, టెయిల్ డిఫెక్టెడ్, నెక్ డిఫెక్టెడ్, దీంట్లో డిఫెక్టెడ్ స్పర్మ్స్ ఉన్నప్పుడు మార్ఫలాజికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మార్ఫలాజికల్గా ప్రాబ్లం ఏంటంటే అస్థినోస్పర్మియా అని చెప్పేసి చెప్తుంటాము. అలిగోస్పర్మియా అని కౌంట్ తక్కువగా ఉన్న సందర్భాల వల్ల అలిగోస్పర్మియా అని చెప్తుంటాం. టెరటోస్పర్మియా అంటే శుక్రకణాల సంఖ్య ఉంటుంది బట్ కదలిక చాలా వీక్గా ఉంది, పస్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనే సందర్భాల లోపల టెరటోస్పర్మియా, అస్థినోస్పర్మియా, అలిగోస్పర్మియా అనే ఈ పదం మీ సెమెన్ అనాలిసిస్ కనిపించిందని అంటే చాలామంది ఏంటంటే ఈ పదాలు కనిపిస్తున్నాయి, అలిగోస్పర్మియా ఉందని చెప్పేసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే మీకు ఇంకా పిల్లలు పుట్టరండి న్యాచురల్గా, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఐయుఐకి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తుంటారు. సో ఐయుఐ ఆల్రెడీ ట్రై చేసినాం సార్, 3 times ఫెయిల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఐయుఐ తీసుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. కొందరు లోపల ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ 9 months క్యారీ అవుతుంది అనేది కూడా చెప్పలేము అనమాట. సో స్పర్మ్ క్వాలిటీ అనేది వీక్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు చాలామంది కేసెస్లో చూసినాం. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, చాలామంది కేసెస్ లోపల మేము చూస్తే మీకు చెప్తున్నాం అనమాట. సో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న, మోటిలిటీ పూర్గా ఉన్న, మార్ఫలాజికల్గా అబ్నార్మాలిటీ ఉన్న మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యకు దారి తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వాటి రిలేటెడ్గా ఏం చేయాలి అని అంటే మనం రెగ్యులర్గా డైట్ లోపల ఎక్కువగా లీఫీ వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటూ ఉండడం. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ వస్తలేదు,
ఇంకా ఏంటి ఈ పరిస్థితి అని డిప్రెషన్లోకి పోయినా కానీ స్పర్మ్ కౌంట్ తగ్గడం కాదు, సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతుంటాయి అనమాట. సో మానసిక ఒత్తిడి అనేది పెరిగిపోయి యాంగ్జైటీ, డిప్రెషన్లోకి పోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలా కాకుండా మనం కారణం ఏంటని గుర్తించి దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ వాడుకుంటూ డైట్ లోపల కొన్ని చేంజెస్ చేసుకున్నట్లయితే ప్రాబ్లమ్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. క్యారెట్స్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్ కావచ్చు, బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, బోన్ సూప్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ లోపల ఎస్పెషల్లీ దానిమ్మ, బనానా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫిష్, దీని లోపల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది, సెక్షువల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతుంటాయి. ఇవన్నీ చేసినాం సార్, అయినా కానీ మాకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలో మీకు పూర్తిగా వివరించి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. స్పర్మ్ కౌంట్ న్యాచురల్గా ఇంప్రూవ్ అవుతుంది, IVF అవసరం లేదు. ఓకే, సో భయపడకండి, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి.